నమస్తే అండి. మళ్ళీ వచ్చేసాను. చిన్ని ఆలోచనతో మిస్ శైలజాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటూ మొదలుపెట్టేస్తున్నాను. అయితే చైత్రమాసం. ఈ చైత్రమాసాన్ని ఆహ్, న్యూ బిగినింగ్ సైకిల్ న్యూ లైఫ్ సైకిల్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇక్కడ నుంచి మన హిందూ క్యాలెండర్‌లో ఏదైతే మనం ఫాలో అవుతామో దాన్ని ఆ క్యాలెండర్‌ని మొదలుపెట్టే ఫస్ట్ మంత్ మొదలయ్యేది చైత్ర మాసంతో. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మాసం ఆఫ్ ది సైకిల్, కొత్త సైకిల్కి. ఎందుకు అంటే ఈ మాసంలో ఈ మాసంలోనే బ్రహ్మ ఆయన క్రియేషన్స్, ఆయన సృష్టి అనేది మొదలు పెట్టారంట. సో క్రియేట్ చేస్తాం అనేది బిగిన్ చేసిన మంత్ దిస్ చైత్ర మాసం. ఈ చైత్ర మాసాన్ని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ మధుమాసం, విష్ణు మాసం. ఎందుకు విష్ణు మాసం అంటే ఈ మాసంలోనే విష్ణుమూర్తి దశావతారాలు ఏదైతే ఉన్నాయో ఆ దశావతారాల్లో మొట్టమొదటి అవతారమైన మత్స్య అవతారం అనేది ఈ మాసంలోనే జరిగింది కాబట్టి విష్ణు మాసం అని అంటారు. అయితే ఈ లైఫ్ సైకిల్ని ఏదైతే యూనివర్స్ క్రియేషన్ ఇవన్నీ మొదలైనాయి కాబట్టి మొదలు అవుతుంది కాబట్టి అందుకనే మనము మన పండుగలు ఏవైతే మన తెలుగు ఆర్ హిందూ క్యాలెండర్స్లో బిగినింగ్స్లు ఇలా ఈ మంత్లో మొదలవుతాయి. లైక్ ఉగాది ఎక్సెట్రా. యా అంటే హౌ జనవరి 1 మనకి ఇయర్ ఎలా మారుతుందో మనకి క్యాలెండర్, హిందూ క్యాలెండర్ అనేది చైత్ర మాసం నుంచి మారుతుంది. ఎందుకు ఉగాది అంటే లైక్ ఈ పండగలకి ఉగాది పచ్చడే చేసుకోవాలి. ఎందుకు అంటే దెన్ అగైన్ ఇట్ కమ్స్ లైక్ సీజన్ మార్పు. ఎలా సృష్టి క్రియేట్ అయ్యిందో ఆ క్రియేషన్లో ఈ క్రిమికీటకాలు, జర్మ్స్, ఇవన్నీ కూడా క్రియేట్ అయ్యి ఉన్నాయి. అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది. దేనికైనా ప్రతి జన్మకి, ప్రతి పుట్టుక్కి ఒక రీజన్ ఉంటుంది. సో అలాగే దెర్ ఈస్ సమ్ రీజనింగ్, అందువల్లే ఇవన్నీ కూడా క్రియేట్ అయ్యాయి. సో దీంట్లో ఏంటంటే ఇవన్నీ యాక్టివేట్ అయ్యే టైం కూడా ఇది. సో జబ్బులు వస్తాయి, చిన్న చిన్న జబ్బులు, జ్వరాలు ఇవన్నీ కూడా మొదలవుతాయి అన్నమాట. ఎందుకంటే లైఫ్ సైకిల్ అనేది కొన్ని జర్మ్స్కి స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి ఈ పచ్చడి. అండ్ ఇంకా ఏంటంటే మన రీజెన్యువేట్ అవుతుంది అన్నమాట ఇవన్నీ తినటం వల్ల. సో అందుకని ఉగాది పచ్చడి. అయితే ఈ మాసంలో ఇంకొకటి ఏంటంటే నవరాత్రులు, 4 నవరాత్రులు ఉంటాయి కదా. దాంట్లో 1 నవరాత్రి ఫాల్స్ ఇన్ దిస్ చైత్ర మాసం. ఈ చైత్ర మాసంలో 1 పార్ట్ డౌన్ అప్ ఏంటంటే దుర్గా నవరాత్రులు అని చేస్తారు. వేర్ గాడెస్ దుర్గాదేవిని పూజిస్తారనమాట. 9th డేన రామనవమి వస్తుంది. అంటే శ్రీరామనవమికి కథలు ఉంటాయి చూడండి. ఆ కథల్లో ఎందుకు మనకి వేరే ఇవి ఉంటాయి అంటే ఇదనమాట. సో ద దుర్గా నవరాత్రులు జరుగుతాయి. అదే డౌన్ సౌత్ ఏంటంటే విష్ణు నవరాత్రులు, విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి నవరాత్రి, తిరుపతిలో అవన్నీ నవరాత్రులు అవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఏమిటంటే ఈ నవరాత్రుల్లో మళ్ళీ అగైన్ 9th డేకి వచ్చేటప్పటికి రామనవమి జరుగుతుంది. ఇదే కాకుండా చైత్ర పౌర్ణిమ రోజు హనుమాన్ జయంతి అని చేసుకుంటారు. అది కూడా నార్త్ సైడ్ ఎక్కువ చేస్తారు, ఆ రోజు చేసుకుంటారు. కానీ డౌన్ సౌత్ చైత్ర మాసంలో చేసుకోరు. కానీ చైత్ర మాసంలో పౌర్ణిమ రోజు హనుమంతుడి దీక్ష అని 41 రోజు 41 days దీక్ష అనేది స్టార్ట్ అవుతుంది. చైత్ర పౌర్ణమి రోజు మొదలుపెట్టి మళ్ళీ 41 days తర్వాత మాల తీస్తారనమాట. సో దిస్ ఈస్ అబౌట్ చైత్ర మాసం.
చైత్రమాసం ఇస్ అగైన్ ఫాలోడ్ బై, చైత్రమాసంలో ఇంకా ఏమిటంటే సూర్యదేవుణ్ణి బాగా పూజించాలంట. ఎందుకంటే చెప్పాను కదా, జబ్బులు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో ఈ వైరస్లు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అందుకని ఎంత సూర్యదేవుణ్ణి అంటే ఆ కొంచెంసేపు మనం ఎండలో ఉన్నాము అంటే అవి బై డిఫాల్ట్ మనకి అవన్నీ కూడా పోతాయి ఆ జబ్బులు అని. బికాస్ ఎంత కాదనుకున్నా ప్రత్యక్ష దైవం అనేది సూర్యదేవుడే. సో ఆయన కొంచెం ఆయన వెచ్చదనం మనకి తగిలితే మన బాడీలో ఉండి చాలా చేంజెస్, బెటర్మెంట్, ఇంప్రూవ్మెంట్లు ఉంటాయి అన్నమాట. అందుకని తర్వాత వచ్చేది ఏమిటంటే వైశాఖ మాసం. సో వైశాఖ మాసంని సెకండ్ మంత్ అంటారు. ఇది 2వ నెల. దీన్నే మాధవ మాసం అని కూడా అంటారు. ఎందుకు అంటే దశావతారాల్లో ఉన్న అవతారాలు పరశురాముడు ఉన్నారు, నరసింహ అవతారం, కూర్మ అవతారం కూడా ఈ నెలలో ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తి అవతారాలు ఎత్తారు అని కూడా అంటారనమాట. అండ్ ఇదే కాకుండా త్రేతాయుగం అనే యుగం కూడా ఈ వైశాఖ మాసంలోనే మొదలైందని కూడా అంటారు. ఈ వైశాఖ మాసంలో అక్షయ తృతీయ అని వస్తుంది. డబ్బులు దాచేసుకొని బంగారాలు వెండులు కొనేస్తాం. యాక్చువల్గా ఏంటంటే అక్కా తీజ్ అంటారు దీన్ని. అంటే ఈరోజు యాక్చువల్గా ఏమిటి అంటే పరశురాముడు పుట్టినరోజు. అక్షయ తృతీయ రోజు పరశురాముడు పుట్టినరోజుట. అందుకనే కొందరు చెప్తారు ఏదో ఒక వస్తువు, ఇంటికి ఉపయోగించే వస్తువు కూడా కొనచ్చు అని అంటారు, విచ్ మనం రోజు వాడేది. గోల్డ్ అంటే ఇది ఒక పద్ధతి, ఒక ఇది స్టార్ట్ అయ్యింది. అంటే మనం ఇంట్లోకి వెనకేసుకుంటాం, సేవింగ్స్ లాగా స్టార్ట్ అయ్యేది కరెక్టే, అలా వాడచ్చు. కానీ ఇంకోటి ఏమిటంటే రోజు ఉపయోగించేది కూడా కొనుక్కుంటే మంచిది అని కూడా అంటారు. సంథింగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ది కిచెన్ చాలా వరకు. సో అదొకటి అంటారు. ఇంకా సింహాచలంలో ఈ అక్షయ తృతీయ రోజు చందనోత్సవం అని జరుగుతుంది. చందనోత్సవం ఏమిటి అంటే సింహాచలంలో నరసింహస్వామి వారాహ రూపంలో కూడా ఉంటారు. ఆ వారాహ రూపంలో ఉండే నరసింహస్వామి ఆ రోజు అక్కడ ఎక్కడైతే ఆ గుడి ఉందో ఆ స్థలంలో దొరికిన రోజు. ఆ రోజు దొరికినప్పుడు ఏమి చెప్పారంటే ఆయన ఏదో మట్టిలో ఎవరో వెళ్తుంటే సమ్ ఇండికేషన్ ఏదో ఇస్తే తవ్వితే మట్టి తవ్వంగా ఎప్పుడైతే చందనోత్సవం తీయకముందు ఆ చందనం తీయకుండా ఉంటే ఎక్కడైతే శివలింగపు ఆకారంలో కనిపిస్తారో నరసింహస్వామి వారాహమూర్తి, ఆ అవతారంలో మట్టితో దొరికారట. దొరికినప్పుడు ఆయన ఎవరికో కల్లో కనిపించి చెప్పారంట, నన్ను ఇదే స్థలంలో నన్ను ప్రతిష్ఠించండి, నాకు గుడి కట్టండి, కట్టి రోజు నాకు చందనం గంధం లేపం రాయండి, గంధం తీసి నాకు గంధం లేపనం రాస్తూ ఉంటే నేను ఏ రూపంలోకి వచ్చానో మీకు కనిపించానో, ఏదైతే శివలింగంలో లింగ రూపంలో కనిపించానో ఆ రూపంలోకే వస్తాను. ఆ రోజు నన్ను ఏ రోజైతే నేను మీకు కనిపించాను, మీకు దొరికాను, ఆర్ మీకు ఆజ్ఞాపించాను, మీకు ఆర్డర్ చేశాను, అదే రోజు మళ్ళీ నాకు ఆ గంధం అంతా తీసేసి నా నిజ రూపం చూపియండి. మీరు ఆ రోజు ఒక్కరోజు దర్శనం చేసుకొని మళ్ళీ ఆ రోజు నుంచి సంవత్సరం దాకా నాకు గంధం రాస్తూనే ఉండాలి, ఎందుకంటే నాకు ఎంత చలువ ఉంటే నేను అంత చల్లగా దీవిస్తాను అని. అదే కోరిక ప్రకారం అక్షయ తృతీయ రోజు మొదలుకొని
గంధము లేపనం పేస్ట్ వరాహమూర్తికి రాస్తారనమాట. రాసి రాయంగా శివలింగ రూపంలోకి వస్తారు అక్షయ తృతీయ రోజు. ఆ రోజు మళ్ళీ ఆ గంధాన్ని అంతా ఒలిచేసి ఆ ఏదైతే ఒరిజినల్ మూర్తి దొరికిందో అది దర్శనం చేసుకునే ఏమంటారు అవకాశం అందరికీ దొరుకుతుంది అనమాట. అందుకని చాలా పెద్ద ఎత్తులో చేస్తారు. అండ్ దానివల్ల అర్థం ఏమిటి అంటే ఇట్ ఈస్ టు కన్వే టు పీపుల్ ఆర్ టు ఎవ్రీవన్ దట్ విష్ణువు శివుడు వేరే కాదు, ఇద్దరూ ఒకటే. సో డిఫరెన్షియేట్ చేయకండి అని చెప్పారు. చెబుతానికని ఆయన ఆ రూపంలో దొరికారు అని కూడా అంటారు. అయితే ఈ అక్కా తీజ్ అని అన్నాను కదా, ఏంటంటే ఇది కొత్తగా ఇది అదే ఫస్ట్ పండుగ అని, ఇది ఒకటే పండుగ అన్నట్టుగా వస్తుంది అనమాట ఈ మీనింగ్. అండ్ ఈ రోజు అక్షయ తృతీయ రోజు ఏదైనా కొత్తవి మొదలు పెడతానికి మంచిది. లైక్ పెళ్ళి ఆ రోజు చేస్తే మంచిది అంటారు. బిజినెస్లు ఏమైనా కొత్తవి స్టార్ట్ చేయాలంటే అక్షయ తృతీయ రోజు చేస్తే మొదలు పెడితే మంచిది అంటారు. కన్స్ట్రక్షన్స్ ఏమైనా మొదలు పెట్టాలి, కట్టడాలు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, ప్రాపర్టీలు కొనాలన్నా, కొత్త ఉద్యోగాలకి కావాలి చెయ్యాలనుకున్న అవన్నీ ఈ రోజు చేస్తే మంచిది అని అంటారనమాట. ఇంకా ఈరోజు ఏమిటంటే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ఈ మాసంలో వైశాఖ మాసంలో 10వ రోజున జరుగుతుంది. అండ్ వైశాఖ సప్తమి రోజున గంగా సప్తమి అని కూడా అంటారు. ఎందుకు అంటే ఆ రోజు గంగాదేవి నేల మీదకి వచ్చిన రోజు అన్నమాట. అందువల్ల ఇది ఈ మాసంలో చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి. చాలా ఏమంటారు మనకి మన భక్తికి వాటిని ఏమంటారు, మాట రావట్లేదు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. మీకు అర్థమైపోయింది కదా. సో ఇంకా ఏమిటి అంటే ఈ వైశాఖ మాసం వచ్చేది ఎండాకాలంలో వస్తుంది. సో అందుకని దానాలు ఎంత చేస్తే అంత మంచిది. ఈ మాసంలో జలదానం చాలా మంచిదంట. అందుకనే చలివేంద్రాలు అని పెడతారు చూడండి, మజ్జిగ ఇలాంటివి ఇస్తాం మంచిదంట. అందుకని అక్షయ తృతీయ రోజు అంటారు దానాలు చేస్తే మంచిది అంటారు. ఎటువంటివి అంటే గొడుగు, తెల్ల వస్త్రాలు, పెరుగు, మామిడి పండు ఇస్తే చాలా మంచిదంట. ఇంకా చెప్పులు, పాదరక్షములు, ఇంకా తెల్ల బట్టలు ఎందుకు అంటే వేడిని అబ్జార్బ్ చేయదు కాబట్టి, అందుకని. అంటే ఎంత నలుపు బట్టలు వేసుకుంటే అబ్జార్బ్ చేస్తుంది, అగైన్ సైన్స్ అగైన్. సో ఇలాగా చాలా ఇలాంటివి చేస్తే చాలా మంచిది అంటారు. అండ్ ఎంత చారిటీ చేస్తే అంత మంచిది ఈరోజు అని చెబుతారనమాట. దట్ ఈజ్ అబౌట్ వైశాఖ మాసం. జ్యేష్ఠ మాసం ఏంటంటే ప్రస్తుతం జరిగేది, ఇప్పుడు అది ఏప్రిల్ నుంచి మే వరకు ఉంటుంది. సో ఈ జ్యేష్ఠ మాసంలో ఏమిటంటే ఇది 3వ మాసం ఆఫ్ ద హిందూ క్యాలెండర్. దీన్ని ఆణి మాసం అని కూడా అంటారు. మేబీ ఆణిముత్యం అంటారు చూడండి, అలాగా. అంటే సో ప్రెషస్ మాసం అనమాట. ఈ మాసం ఏంటి, ఎందుకు అంటే ఆణి మాసం అంటారంటే ఈ మాసానికి మనం ప్రతి మాసానికి శివుడిని పూజిస్తాము, విష్ణుమూర్తిని పూజిస్తాము, అమ్మవారిని పూజిస్తాము, ఇవన్నీ సూర్యదేవుని పూజిస్తాం. ఇవన్నీ ఈ మాసంలో ప్రత్యేకంగా బ్రహ్మదేవుని పూజిస్తాం. ఈ మాసంలో కూడా జలదానం చేస్తే చాలా మంచిది. ఎందుకు అంటే
టెంపరేచర్స్ కొంచెం మళ్ళీ తగ్గుతూ ఉంటాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, మనుషులు డీహైడ్రేట్ అయిపోతుంటారు. సో జంతువులకి మనుషులకి పక్షులకి ఎవరికి దొరికినట్టుగా వాళ్ళకి నీళ్ళు ఇస్తూ ఉంటే మంచిది. ఎందుకంటే అవి బ్రతుకుతాయి, బ్రతికి మనల్ని బ్లెస్ చేస్తాయి. అది. అండ్ ఇంకొకటి హనుమన్ జయంతి, దశమి తిథి రోజు, ఈ జ్యేష్ఠ మాసంలో దశమి తిథి రోజు హనుమన్ జయంతి వస్తుంది. ఈ హనుమన్ జయంతి ఏదైతే చైత్ర మాసంలో పూర్ణిమ రోజు వచ్చే హనుమ జయంతి రోజు దీక్ష తీసుకుంటారో, ఆంజనేయ దీక్ష, అది ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే దశమి తిథి రోజు ముగిస్తారనమాట. అప్పటికి 41 రోజులు, 41 days కంప్లీట్ అయ్యి ఆ దీక్షని విరమిస్తారు. అదనమాట. ఇంకా ఇక వర్షాలు స్టార్ట్ అయ్యే టైం అనమాట. దగ్గర దగ్గర అప్పుడు అక్కడిక్కడ చినుకులు పడుతూ ఉంటాయి కాబట్టి వ్యవసాయం చేసేవాళ్ళు, అన్నదాతలు వాళ్ళ పొలాల్ని కొత్త పంట కోసం తయారు చేసుకుంటారు. అండ్ ఈ మాసంలో ఏమిటంటే గంగా దసరా అని ఒక పండుగ చేసుకుంటారు. అండ్ సావిత్రి అమావాస్య అని ఒకటి వస్తుంది, నిర్జల ఏకాదశి అండ్ వట పూర్ణిమ అనేవి ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఇంపార్టెంట్ పండుగలు. సో మొత్తానికి నాకు తెలిసినంత ప్రిసైజ్గా టక 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 చెప్పేశాను. నచ్చుతుంది అనుకుంటున్నాను. ఉంటాను.